రైతులు రైతులకి అన్నదాతకి ఆత్మహత్య ఆలోచన రాకూడదు, ఒత్తిడి తొలగిస్తూ భరోసా కల్పించడం లక్ష్యం. 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు. ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులు చల్లిన వాతావరణం అనుకూలిస్తే పంట దిగుబడి వస్తుంది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఎగుమతులకు అనుగుణంగా ధర లభిస్తుంది. లేదంటే రాత్రి బావులు కష్టపడిన ప్రయోజనం ఉండదు. వరుసగా 2-3 ఏళ్ళు నష్టపోతే రైతులు తలరాత్లే మారిపోతాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి ఏదైతే దీంట్లో చాలా కీలకమైనటువంటి పాయింట్ అలా అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి ఒకవైపు తీర్చలేని సహాయ స్థితి, మరోవైపు ఏ దారి లేని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే భార్యాబిడ్డలు తల్లిదండ్రులు నిరాధారంగానే మిగిలిపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడం కాదు, వారు అలాంటి ఒత్తిడిలోకి వెళ్లకుండా చేయడం ముఖ్యం. వాటికి పురికొల్పే పరిస్థితుల నుంచి బయటికి తేవాలి. వారి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు మానసిక స్థాయిని నింపేలా ఉపశమన చర్యలు చేపడితే రైతు ఆత్మహత్యలు నివారించవచ్చు. వీటన్ని నేపథ్యంలో 100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. బ్యాంకర్ల సహకారంతో ఫండ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. దీనికి నిధులు ఒక్కటే కాదు, మానసిక నిపుణులతో కూడిన బృందాలు ఏర్పాటు చేసి గ్రామాలు కుటుంబాల వారీగా రైతుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చే చర్యలు అవసరం. ఇందుకు 100 కోట్ల కదా, అవసరమైతే ఎంతైనా ఖర్చు చేసి రైతుకు ఆత్మహత్య అనే ఆలోచన రాకుండా చేయాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కౌన్సిలింగ్తో ఏమవుతుంది? సైక్రియాట్రిస్ట్ కౌన్సిలింగ్లతో ఆ ఊళ్ళో మాత్రం ఎవరైనా నువ్వు చచ్చిపో అని చెప్తారు. రైతుకి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే ఆలోచన ఉండాలి. ఈ డబ్బులు ఈ కౌన్సిలర్ తీసుకుంటారు, సైక్రియాట్రిస్టులు తీసుకుంటారు. అంతకుమించి ఒరిగేదేం లేదు. దేని 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారంటే ఒక అద్భుతమైనది ఏదో ఫండింగ్ బిగిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్రాప్ కొనుక్కోవడం, మన టమోటా కొంటాం లేకపోతే కనుక మిర్చి కొంటాం అన్నారు కదా, అట్లాంటిది ఏదో చేసి ప్రారంభం 100 కోట్లు మిగతాది ఏమైనా తీసుకెళ్తారేమో అనుకున్నా. తీరా చూస్తే కౌన్సిలింగ్ ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు అంటే రైతుకేం ఉరుగుతుంది దాంతో? అయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకోదే, నీ రోజులు మంచి రోజులు వస్తాయా, నువ్వు బాగుపడతావయ్యా అని చెప్తారు. ఆ బాగుపడేటట్టయితే ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటాడు? ఇది పరిష్కారం కావాల్సినటువంటి అంశాన్ని వేరే వైపుకి తీసుకెళ్తున్నాను. నేను ఇంకా మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైతే వెహికల్స్ ఉన్నాయి మన దగ్గరనే, లాజిస్టిక్స్ ఉన్నాయి, వాటి దించి ఆ సరుకులు తీసుకొచ్చి మిగతా చోట్ల అమ్మించడం ఏమైనా చేస్తారేమో అనుకుంటే చివరికి ఈ రూట్లో వెళ్తున్నారు.